ప్రభునందు మిక్కిలి ప్రియరైన సహోదర సహోదరుని మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో పేరు పేరున తెలియచేస్తున్నా. అందరూ బాగున్నారు కదండి. మన కుటుంబాలను మనల్ని కాచి కాపాడుతున్న దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకొని ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తలలు ఉంచుదాం. ప్రార్థన. దయగల యేసయ్య, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా కుటుంబాలని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మా భవిష్యత్తు హక్కులను తీరుస్తూ ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తూ మా పట్లను చూపిస్తున్న ప్రతి ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు మమ్మల్ని మా కుటుంబాలని మీ సజీరెక్కల చోటను భద్రపరిచి నడిపించిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నూతన వారం ప్రారంభపు రోజున మేమందరం కలిసి మా గృహాలలో నీ నామను గణపరుస్తూ ఉండగా మా గృహాలు మీరు అడుగు పెట్టడానికి వీలైన స్థలాలుగా మీరు సిద్ధపరచమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మా గృహాల్లో ఉన్న వెలితి, లోటు, కొరత, బలహీనతలు ఇవన్నీ కూడా నీ నామ ముఖ్యమార్థమై తొలగించబడగలిగేలాగున్నా, నీ అడుగు పెడితే కలిగే గొప్పతనము విశేషంగా మేము అనుభవించగలిగేలాగున్నా మీరు మాకందరికీ సహాయం పదేపడుతూ ప్రారంభ ముగింపు వరకు మీరు మాతో నడిపించమడుగుతూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన కోరిపిల్లలు మన మధ్యలో పాటలు పాడుతుండగా వారితో కలిసి దేవుని నామం గణపరచడానికి సిద్ధపడదామని మీ ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరం కలిసి ఒకే మనసుతో ఒకే స్వరముతో కుటుంబాలుగా కలిసి దేవుని నామాన్ని ఆరాధిద్దాం. ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. జీవించుచున్నాను
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ప్రాణప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే. హల్లెలూయా. ఇంతవరకు చక్కగా దేవుని నామాన్ని స్తుతించి పాటలతో గనపరిచిన మనము కొద్ది నిమిషాలు దీని వాక్యం ధ్యానం చేయడానికి సిద్ధపడదామని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడు మనలతో మాట్లాడేలాగున్నా, మన కుటుంబాలకు కావాల్సిన తన మాటలను మనకు అందించేలాగున్నా చిన్న ప్రార్థనలో మనందరం కలుద్దాము, తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవ మీ నామానికి స్తోత్రాలయ్యా. ఇంతవరకు పాటలతో మీ నామాన్ని గనపరిచి నీ వాక్యము కొరకు సిద్ధపడుతున్న ప్రతి సహోదరుని ప్రతి సోదరుని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మాకు కావలసిన మాటలని మీరు మాకు అందించండి యేసయ్యా. దయచేసి అల్పులని సేవకుని మీ సెలవు చాటును మరుగు చేసుకొని నీ ప్రజల మధ్యలో యోగ్యమైన పనిముట్టుగా వాడబడగలగటానికి సహాయం పదేపడుతున్నాం తండ్రి. ఈ మెసేజ్ ఎంతమంది అయితే గమనిస్తూ ఉన్నారో, పరిశీలన చేస్తున్నారో, ఫాలో అవుతున్నారో వారందరూ ఆత్మీయంగా మేలులు పొందులాగున సహాయం పదేపడుతున్నానయ్యా. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించిన పదేపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మన కుటుంబాల్లో మన జీవితాల్లో చేస్తున్న ప్రతి మేలుకి బదులుగా మనం దేవునికి ఏం చెల్లించలేము, కానీ హృదయపూర్వకంగా మన ఫ్యామిలీస్తో ఉన్నాం కాబట్టి ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకసారి బిగ్గరగా దేవుని నామాన్ని గనపరుద్దాం. దేవుని నామాన్ని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందరూ చేద్దాం మరొకసారి హల్లెలూయా. ఇంకా మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాయనంటే, మనం పోషించబడుతున్నాము అనంటే, భయంకర రోజులు దాటే కొద్దీ న్యూస్ పేపర్ చూస్తున్నప్పుడు, టీవీలో వార్తలు చూస్తూ వచ్చినప్పుడు, మొబైల్ ఫోన్స్లో ఆ న్యూస్ యాప్స్లోంచి న్యూస్ వస్తున్నప్పుడు భయంగా మన జీవితం వెళుతూ ఉంది. కానీ దేవుని గొప్ప కృప మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదండి. నిజంగా
మనము గొప్పవారం కాకపోయినప్పటికీ మన దేవుడు గొప్పవాడు కనుక మన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనల్ని కనికరిస్తున్నాడు, మనం ప్రేమిస్తున్నాడు, మన మీద జాలి పడుతున్నాడు, మన అవసరాలు తీరుస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ చేసిన దేవునికి మన హృదయపూర్వకంగా దేవుని నామమును మనము స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుని నామాన్ని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. గత 2 days క్రితం 2 weeks క్రితం ఒక మెసేజ్ని మనం చూసుకున్నాం. మీకు అర్థం కావాలంటే కనుక మీరు 2 weeks బ్యాక్ మెసేజ్ని మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఆసక్తి అనే టైటిల్ పెట్టుకున్నాం. జీల్. క్రైస్తవుడు ఏ ఆసక్తి కలిగి ఉండాలి, ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అని ఒక టైటిల్ పెట్టుకొని, జీల్ అనే టైటిల్ పెట్టుకొని, ఆసక్తి అనే టైటిల్ పెట్టుకొని మన వాక్యాన్ని పరిశీలన చేస్తూ వచ్చాం. అందులో అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలోంచి ఒక సంఘటన జ్ఞాపకం చేసుకున్నాం. అదేంటి అని అంటే గనక తెస్సలోనిక సంఘం లేకపోతే ఆ బెరియా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, తెస్సలోనిక నుంచి బెర్యాకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతము సంఘము చాలా చిన్నది. కానీ ఆ బెరియా విశ్వాసులు పౌలు గారి యొక్క మాటల్ని ఆసక్తిగా గమనించారు, ఆసక్తిగా ఆలకించారు, ఇంటికి వెళ్ళి మళ్ళీ వాటిని పరిశీలన చేశారు అన్న మాటను మనం గమనించాం. అంటే వాక్యం పట్ల మనకు ఆసక్తి ఉండాలి అని చూసాం. వాక్యం చదవడం విషయంలో, వాక్యం జ్ఞాపకం పెట్టుకోవడం విషయంలో, మళ్ళీ వాక్యాన్ని తిరిగి మనము అధ్యయనం చేయడం విషయంలో, ధ్యానించడం విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి విషయాన్ని 2 weeks బ్యాక్ మెసేజ్లో మనం దాన్ని స్టార్ట్ చేశాం. ఈ రోజున అదే ఆసక్తి అనే టైటిల్లో సెకండ్ పార్ట్కి వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరు నాతో పరిశీలించవలసిందిగా మీ ప్రేమతో గమనిస్తూ ఉన్నా. ఒక క్రైస్తవుడిగా నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, నువ్వు నేను ఈ లోకంలో చాలా విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నాం. కానీ దేవుని నామాన్ని కలిగిన మనము, బాధ్యతను కలిగిన మనము, దేవుడు మన మీద ఒక బాధ్యతను పెట్టాడు. బాధ్యతాయుతమైన క్రైస్తవ జీవితాన్ని కలిగిన మనము నిజంగా ఆసక్తి కలిగి ఉన్నామా? మన బాధ్యతలు నెరవేర్చడంలో ఆసక్తి కలిగి ఉన్నామా? దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నవి మన జీవితంలో నుంచి ఆయన చూపించడంలో ఆసక్తి కలిగి ఉన్నామా అని ఒక చిన్న ప్రశ్నని మరొకసారి మనల్ని మనం వేసుకుందామని మీ ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మన ఫస్ట్ మెసేజ్ టైటిల్ పెట్టినప్పుడు వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి అని చూసాం. ఈ రోజున ఈ సెకండ్ పార్ట్లో ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను ప్రార్థన వల్ల లేదా ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండాలి అనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒక చిన్న దీనికి సంబంధించిన ఒక చిన్న విషయాన్ని మీద చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ కలిగిన వాళ్ళము త్వరగా బైబిల్ తెరుద్దాం. ద బుక్ ఆఫ్ జేమ్స్, యాకోబు రాసిన పత్రిక వద్దాం ఒకసారి. 5వ అధ్యాయంకి వచ్చినట్లయితే ఇక్కడ ఏలీయా గారి జీవితంలోంచి ఒక చిన్న వచనాన్ని అక్కడ రాస్తూ ఉంటాడు గ్రంథకర్త. చూసినట్లయితే గనక యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో గమనిస్తే 5వ అధ్యాయంలో 17వ వచనం చూస్తూ వచ్చినప్పుడు 17వ వచనంలో ఏలీయా మనవంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చను, భూమి తన ఫలమునిచ్చను. ఈ వచనం చూస్తూ వచ్చినప్పుడు ఏలీయా యొక్క ప్రార్థన ఆసక్తిని 2 వచనాల్లో ఈ గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాం. వర్షించకూడదు అని ఆసక్తిగా ప్రార్థన చేశాడు, వర్షించాలి అని ఆసక్తిగా ప్రార్థన చేసిన సందర్భాన్ని ఆ వచనాల్లో మనం చూస్తూ వచ్చాం. వాస్తవానికి ఈ సంఘటన మనకి పరిశీలన చేస్తే గనక ఒక చిన్న మాట మీద చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మొదటి రాజుల గ్రంథంకి వచ్చినప్పుడు ఈ మొదటి రాజుల గ్రంథంలో ఉన్న ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ని మధ్యలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. 17వ అధ్యాయంకి వచ్చినప్పుడు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఇక్కడ అహాబు రాజుతో మాట్లాడతాడు. దేశంపై వర్షము కానీ మంచు కానీ పడదు అని, 3 సంవత్సరాలు పడదు అని చెప్పేసి అహాబు రాజు ఏలీయా దేవుని మాటగా చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత వాక్యం చెప్తుంది, దేవుడు ఏలియాకి ఏం తక్కువ చేయలేదండి. ఆ వచ్చిన చదువుచ్చినప్పుడు కెరీతు వాగు దగ్గర వెళ్ళమని చెప్తాడు ఏలియాకి. అక్కడ వాగు దగ్గర ఉన్నప్పుడు ఆ వాగు దగ్గర గుడారం వేసుకున్నాడో చెట్టుకున్నాడో తెలియదు, కానీ ఆ వాగు దగ్గర ఉన్నప్పుడు ఉదయము సాయంత్రము కాకులు వచ్చి రొట్టె మాంసాన్ని తీసుకుని వచ్చి చక్కగా కరువు కాలంలో మాంసాహార భోజనం తింటున్నాడండి ఏలియా. అక్కడ కరువు కాలంలో దేశమంతా కరువుతో అల్లాడిపోతుంది, కట్కట్లాడిపోతా ఉంది. కానీ ఏలియాకి ప్రతిరోజు ఉదయం సాయంత్రము రొట్టె మాంసం వస్తూ ఉంటే చక్కగా కాకుల దగ్గర నుంచి ఆహారం తీసుకొని ఆహారాన్ని భుజించినట్లుగా ఆ వచనం మనం చూస్తూ ఉంటాం. అంటే అతని లైఫ్కి ఏ ప్రాబ్లం లేదు. వాస్తవానికి అక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు అక్కడ కరువు ఉన్నప్పుడు ఆ కరువు టైంలో మాంసం ఎక్కడి నుంచి వస్తుంది అని గమనిస్తే చిన్న ఆలోచన కలుగుద్ది మనకి. సామాన్య ప్రజలు కరువు బారిన పడతారు, కానీ రాజులు కరువు ఉండదు.
అంటే ఏలియా అనే దేవుడు రాజుల భోజనంతో పోషించాడు కరువు కాలంలో. దేవుని నామ స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. నిజంగా తన లైఫ్లో ఏ ప్రాబ్లం లేదండి. రాజుల బల్ల మీద నుంచి, రాజుల వంటగదిలోంచి, రాజుల కొరకు వండిన ఆహారాన్ని కాకులు పట్టుకొని వచ్చి అందిస్తూ ఉంటే ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా రాజుల భోజనాన్ని తిన్నాడండి ఆయన. తన దేవుడి మాటగా ప్రకటించాడు. దేశమంతా అల్లాడిపోతుంది, దేశమంతా కరువు విపరీతంగా అక్కడ అలుముకుంటా ఉంది. కానీ ఏలియా లైఫ్ ఏ ప్రాబ్లం లేదు. కిరీతి వాగులో నీళ్లు అయ్యిపోయేదాకా వాక్యం చెప్తుంది. నీళ్ళు ఇంకిపోయే వరకు, నీళ్ళు ఆరిపోయే వరకు, ఆ నీళ్లు ఎండిపోయే వరకు ఉదయం సాయంత్రం చక్కగా రాజుల బల్ల మీద నుంచి ఆహారం తిన్నాడు ఆయన. అంటే తన లైఫ్కి ఏం ప్రాబ్లం లేదు. ఈ లోపల ఆ వాగులో నీళ్ళు అయిపోయేసరికి అప్పుడే దేవుడు సెకండరీగా ప్లాన్ చేస్తాడు ఏలియా గురించి. ఆ ధ్యానాలు గమనిస్తూ వచ్చినట్లయితే కనుక ఆ వాగులో నీళ్లు ఎండిపోయినప్పుడు 8వ వచనం చూసినట్లయితే కనుక అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండము, నిన్ను పోషించుటకు అక్కడ ఉన్న విధవరాలకి నేను సెలవిచ్చితిని. ఐ హావ్ మేడ్ అనదర్ ప్రిపరేషన్ ఫర్ యూ. నీకోసం సెకండ్ ఆలోచనని నీకు నేను పెడుతున్నాను. వాగులో నీళ్ళు అయ్యే వరకు నీకు ఏర్పాటు చేశాను. అయిపోతున్నప్పటికీ దేవుడు వాగులో నీళ్ళు అవ్వకుండా ఉండగానే అక్కడ సెకండరీగా ఏలియాకి పోషణ కొరకు దేవుడు ప్లాన్ చేసి పెట్టాడు. సారెపతు ఊరికి వెళ్ళమని చెప్పడం, దేవుడు అక్కడ అప్పటికి ఏలియా వెళ్ళడానికి ముందుగానే దేవుడు అక్కడ ఒక కుటుంబాన్ని ఏలియా ఆహారం పెట్టడానికి సిద్ధపరచడాన్ని మనం చూస్తున్నాం అక్కడ. ఆ తర్వాత ఏలియా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా కాలం అక్కడ ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. ఏలియాని అతని ఇంట్లో ఆమె ఇంట్లో పెట్టినందుకు ఆ విధురాలి కానీ ఆమె కుమారుడి కానీ కుటుంబానికి కానీ ఏ లోటు లేకుండా, తొట్టులో పిండి తక్కువ కానివ్వకుండా, బుడ్లో నూనె అయిపోనివ్వకుండా దేవుడు ఏలియాని పోషించాడు. ఏలియాని బట్టి ఆ ఫ్యామిలీని పోషించాడు. దేవుని నామమున స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ఇక్కడ కూడా ఏలియాకి ప్రాబ్లం లేదు. అంటే ఊరంతా కరువులో అల్లాడిపోతున్నా ఏలియా దేవుని నామానికి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి, దేవుని నుంచి ఏర్పాటు చెప్పిన సాధనంగా ఉన్నాడు కాబట్టి ఏలియాకి దేవుడు ఏ కష్టం రాకుండా చూశాడు. కానీ వాక్యం చెప్తుంది, అతడు ఆ శక్తితో ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చును అని అంటాడు. మళ్ళీ యాకోబు రాజు పత్రిక వచ్చినట్టు 5వ అధ్యాయంలో మరొక్కసారి వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నిజంగా ఏలియా లైఫ్లో ఏ ప్రాబ్లం లేకుండా ఏలియా అనే దేవుడు అతని లైఫ్ని ఎంతో చక్కగా, ఎంతో స్టేబుల్డ్గా పెడితే అతని ప్రార్థన చేయగా అని లేదు అక్కడ, ఆ శక్తితో ప్రార్థన చేయగా అని వాక్యం చెప్తుంది అక్కడ. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన ఫలమినిచ్చను. అంటే ఏలి ఎప్పుడు దేనికోసం ప్రార్థన చేసి ఉంటాడంటే తన కోసం ప్రార్థన చేయడానికి ఏం లేదు. ఎందుకంటే గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ ఎవ్రీథింగ్. ఏ లోటు లేదు, ఏ కొరత లేదు, అన్ని ఏర్పాటు. సారిపోతే విధవరాలు ఇంట్లో అక్కడ టైం కంప్లీట్ అయిపోతే దేవుడు ఇంకో ప్లాన్ కూడా చేసి ఉంటాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ అహెడ్ ఆఫ్ ఎలైజా. దేవుడు ఏ లేకంటే ముందున్నాడు. అక్కడ మాట ప్రకటించాడు అహాబు రాజుతో, కిరీతోరు తీసుకెళ్ళి పెట్టాడు. వాగులు నీళ్ళు ఎండిపోతామంటాయి. సారెపతు ఊరిలో దేవుడు ఏర్పాటు చేశాడు, బస్సు ఏర్పాటు చేశాడు. అక్కడక్కడ టైం పూర్తయిపోతే దేవుడు ఇంకో ప్లేస్ ఏలియాకి పెట్టి ఉండేవాడు. అంటే ఏలియా లైఫ్కి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఏలియా ఎవరికో ప్రార్థన చేస్తానంటే దేశ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అదే ఉంటుంది. చదువుకున్న 18వ వచనం చూసినప్పుడు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చను, భూమి తన ఫలమునిచ్చను. ఈరోజు నా ప్రేమైన సహోదరుడా, దేవుని మనస్సుని గెలవగలిగేది, దేవుని నిర్ణయాలని వెనక తీసుకోగలిగేది, దేవుడి ఆలోచన ఉద్దేశాన్ని కూడా మార్చగలిగేది నీ ప్రార్థన, నా ప్రార్థన మాత్రమే. అలాంటప్పుడు నిజంగా మనము ఆసక్తిగా ప్రార్థన చేయగలుగుతున్నామా? ఏలియా తన లైఫ్ గురించి ప్రార్థన చేయట్లేదు, అక్కడ దేశం గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అని అంటే తన లైఫ్లో చదివిన వాక్య భాగాలను గమనిస్తూ వచ్చినప్పుడు తన లైఫ్ ఏ డోకా లేదండి. ఏ పూట ఉపవాసం కూడా దేవుడు ఉండడం లేదనుకుంటాను నేనైతే. ఉపవాసం కూడా పెట్టకుండా రాజుల భోజనాన్ని, రాజుల బలమేయించి అనుకుంటాను వేడివేడిగా సర్వ్ చేసి పెట్టుంటాడేమో దేవుడు అనుకుంటాను నేనైతే. తెలుసా, ఆర్డర్ చేసుకుంటా ఉంటే ఎలా జొమాటో స్విగ్గీ వస్తుందో, ఏలియాకి ఆర్డర్ చేయకుండానే రోజు బ్రెడ్ వస్తూ ఉండే, రోజు చికెన్ పీస్ వస్తూ ఉండేది. చక్కగా 2 పూటలు తినేవాడు. మనం ఇది ఆర్డర్ చేసుకోవాలి. ఏలియాకి ఆర్డర్ అక్కల, దేవుడు ఆర్డర్ చేసి పెట్టేశాడు మెనూని. ఎంతో చక్కగా దేవుడు ఏలియాను పోషించాడు. తన లైఫ్కి బిందాస్ లైఫ్ అండి, చక్కగా ఉంది లైఫ్. కానీ ఏలియా తన కోసం కాదు, దేశం ప్రార్థన చేస్తున్నాడు. దేవా, భూమి ఎండిపోతుంది,
వర్షం లేదు భూమి మీద. 3 సంవత్సరాలు మంచు పడలేదు, 3 సంవత్సరాలు వర్షం పడలేదు. వర్షం పంపించండి, భూముల మీద మంచు పంపించండి, ఎండిపోయిన బీడి భూములని మళ్ళీ సస్యశ్యామలం చేయండి, ఎండిపోయిన వాగులని మీరు నింపండి అని చెప్పి దేశము కొరకు అతను ప్రార్థన చేసే ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను వాక్యం చూస్తున్నా. రోజున ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, మన కుటుంబం పోషించబడుతుంది అంటే, మన కుటుంబానికి ఏ లోటు రాకుండా దేవుడు ఆయా సమయానుకూలంగా ఆయా సందర్భాల్లో అన్ని సమకూర్చి పెడతానంటే సంతోషపడదాం, మంచిదే. కానీ ఆ సంతోషముతో పాటు ఆ సంతోషములో మునిగిపోయి మన బాధ్యత మర్చిపోతున్నామేమో. ఏం బాధ్యత? ఆ శక్తితో ప్రార్థించవలసిన బాధ్యత. ఎందుకనంటే నీ ప్రార్థనకి దేవుడు ప్రతిస్పందిస్తాడు, నీ మొర్రకే ఆయన చెవియొగ్గుతాడు, నీ కన్నీళ్ళకే ఆయన రెస్పాండ్ అవుతాడు. నీ ప్రార్థన, నీ మొర్ర, నీ కన్నీళ్ళు ఆయన మనస్సుని మార్చగలుగుతాయి. అలాంటిది దేవునిని, తన నిర్ణయాలని తిరిగి వెనక్కి తీసుకోవడానికి మన ప్రార్థన సరిపోవడం లేదు అని అంటే మన ప్రార్థనలో ఆసక్తి తగ్గిపోతుందేమో. ఆసక్తి విషయంలో మందులు కాక, ఆసక్తి విషయంలో వెనకబడిపోయిన వారంగా కాకుండా ప్రభువుని సేవించాలి అని వాక్యం చెప్తుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఈ మాట మాట్లాడతాడు. ఆసక్తిలో మనం బలహీనమైపోయామేమో. ప్రార్థించడంలో ఒకప్పుడున్న ఆసక్తిని మనము పోగొట్టుకున్నామేమో. ఒకప్పుడున్న ఆసక్తిని ఈ రోజున మనం పోగొట్టుకొని ప్రార్థనలో పట్టు లేక, ప్రార్థనలో బలము లేక, ప్రార్థనలో సారము లేక, ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించే శక్తిని పోగొట్టుకొని మన జీవితం వెళ్తుందేమో. ఒకవేళ కనుక ఆసక్తితో ప్రార్థన చేసే రోజులని మనం పోగొట్టుకుంటే మళ్ళీ రోజులు పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బికాస్ వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టు ప్రే. ప్రార్థించవలసిన బాధ్యత దేవుడు మన భుజాల మీదే పెట్టాడండి. ప్రార్థించవలసిన బాధ్యతను మన భుజాల పెట్టిన మన కుటుంబం పోషించబడుతుంటే ప్రైజ్ గాడ్. బట్ వాట్ అబౌట్ అదర్ పీపుల్ కదా? మన కుటుంబం పోషించబడుతుంటే దేవానికి స్తోత్రమే. కానీ మిగిలిన పరిస్థితి ఏంటి? వాళ్ళ కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఉన్నప్పుడు నీ మీద ఉన్న బాధ్యతని ఏ మేరకు, ఎంతవరకు నిర్వర్తించగలుగుతున్నాం అన్న దానిని ఒక ప్రశ్నగా మనం వేసుకుందాం. నా కుటుంబం బాగుంది, నా కుటుంబం పోషించబడిపోయింది. ఈ లాక్డౌన్ టైంలో, ఈ పనులు లేని టైంలో, ఉద్యోగాలు లేని టైంలో, ఇబ్బందికరమైన టైంలో నాకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి చక్కగా మన భోజనాన్ని, మన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ని చక్కగా ఫోటో తీసుకొని మన ఫ్రెండ్స్ ఫోటో షేర్ చేసుకుంటాం. గుడ్. 3 పూటలు కాకుండా కనీసం 1 పూట కూడా భోజనం లేని పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవితంలో మార్పు కలగాలంటే దేవుడి నిర్ణయాల్లో మార్పు రావాలి. దేవుడు హృదయంలో మార్పును తీసుకురాగలిగేది నీ ప్రార్థన మాత్రమే. ఈరోజు ప్రపంచం భయపడుతుంది ఒకే ఒక్క పేరు గురించి, ఈ కరోనా వైరస్ గురించి ఆలోచన చేస్తామంటే ఒకవేళ క్రైస్తవులంగా, బాధ్యత కలిగిన క్రైస్తవులంగా మనం ఉండి బాధ్యతను మర్చిపోతున్నామేమో. ఆసక్తిగా ప్రార్థన చేయలేక, దేవుని పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి కన్నీరు కార్చేయి అని వేడుకొని గోజులాడలేక దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నామేమో. ఇఫ్ వీ ఆర్ ఫౌండ్ గిల్ట్ ఇన్ దిస్, మనల్ని మనం సెట్ చేసుకుందాం. మనలో తప్పిదం బయటపడితే మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రార్థిస్తున్నాము అని అంటే ఎంతకాలం చూసినా సరే నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కొడుకు, నా కోడలు, నా కూతురు, నల్లుడు, వాళ్ళ పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, అభివృద్ధి, ఇల్లు, పెళ్ళిళ్ళు, ఇంతేనా మన ప్రార్థన జీవితం? మన ప్రార్థన జీవితం మిగిలిన వాళ్ళ కంటే బాధ్యతాయుతంగా దేవుడు పెట్టాడండి. ఓ క్రైస్తవుడిగా నువ్వు, నేను ఏ విషయం ప్రార్థన చేయాలి, ఏ విషయం ఆసక్తిగా ప్రార్థన చేయాలని గమనిస్తున్నట్లయితే గనక కొన్ని ఉదాహరణలని, కొన్ని వచనాలను బైబిల్లో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. త్వరగా వాక్యం ముందుకెళ్ళినట్లయితే ఇది యాకోబు రాసిన పత్రికలోని అదే 5వ అధ్యాయంలోని 10వ వచనంలో సెకండ్ పార్ట్కి వచ్చినప్పుడు, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అంటాడు. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ద వరల్డ్ నీడ్స్ హీలింగ్. ప్రపంచం స్వస్థపరచబడాలి, ప్రపంచం తిరిగి గాడిలోకి రావాలి, ప్రశాంత మీద ప్రపంచం యొక్క మనుగడ తిరిగి గాడిలోకి రావాలి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు
ప్రార్థన చేయండి. We are having a responsibility on our shoulders. మన బాధ్యత, మన భుజాల మీద దేవుడు బాధ్యత పెట్టాడు, ప్రార్థించవలసిన బాధ్యత. ఆ బాధ్యతని ఎంతవరకు మనము నిర్వర్తిస్తున్నాము? మన ఫ్యామిలీ సర్కిల్ దాటి, మన ఫ్యామిలీ బౌండరీ దాటి, మన ఫ్యామిలీ గీత దాటి ఎంతమంది ప్రార్థించడానికి బయటికి వెళ్ళగలుగుతున్నాం? ఆ గీత దాటి, ఆ గీత అవతల మిగిలిపోయిన ప్రపంచ జనాభాని, ఆ గీత అవతల మిగిలిపోయిన ఇరుగు పొరుగు వారిని, గీత అవతల మిగిలిన ప్రజలని ఎంతమంది జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నామని ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ఒక గీత గీసుకొని ఆ గీత లోపలే మన ఫ్యామిలీని పెట్టుకొని, ఫ్యామిలీ కొరకే ఉపవాసం, ఫ్యామిలీ కొరకే ప్రార్థన, ఫ్యామిలీ కొరకే కన్నీళ్ళు, ఫ్యామిలీ కొరకే విజ్ఞాపన చేస్తుంటే దట్ ఈజ్ నాట్ అ ట్రూ క్రిస్టియన్ లైఫ్. ఏలియా లైఫ్ బాగుంది, కానీ వీళ్ళ తన కొరకు ప్రార్థన చేయట్లా, దేశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. నీ లైఫ్ బాగున్నప్పటికీ నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరా, ఈ రోజు నుంచి నీ కొరకు కాదు, నీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. నీ ఇరుగు పొరుగు వారు పడుతున్న కష్టం నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయి. నీ దేశం పడుతున్న భయం నుంచి విడుదల కొరకు ప్రార్థన చేయి. ప్రపంచం పడుతున్న భయం నుంచి విడుదల కొరకు నీ ప్రార్థన. యువర్ ప్రేయర్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీ ప్రార్థన ఎన్నో గొప్ప మార్పులని తీసుకురాబోతోంది. నీ ప్రార్థన దేవుడు తన ఆలోచనని వెనక తీసుకునేలాగా చేయబోతుంది అని నేను నమ్ముతా ఉన్నా. బాధ్యత కలిగిన వారముగా ఆ శక్తితో ప్రార్థించడానికి, ఆ ప్రార్థన మనకు మాత్రమే కాకుండా ప్రపంచం స్వస్థపరచబడడానికి కారకులంగా మనము నిలబడదామని ప్రేమతో ఈ మాట తెలియచేస్తూ గమనించినట్లయితే గనక ఏ విషయం ప్రార్థన చేయాలని గమనిస్తూ వచ్చినప్పుడు బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి, కానీ మనకున్న టైంని బట్టి 4 మాటలు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. 4 డిఫరెంట్ పాయింట్స్. దేని కొరకు మనము ప్రార్థించాలని చెప్పట్లేదు, ఆసక్తిగా ప్రార్థించాలి అని చెప్తాను. ఎందుకంటే ప్రార్థించాలి అన్న మాటకి, ఆసక్తిగా ప్రార్థించాలన్న మాటకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆసక్తిగా ప్రార్థించేవాడు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తా ప్రార్థిస్తాడు. ఆసక్తిగా ప్రార్థించేవాడికి భారం ఉంటుంది. ఆసక్తి ప్రార్థించేవాడు ఉపవాసం ఉంటాడు. ఆసక్తి ప్రార్థించేవాడు గోజులాడి కన్నీరు కార్చి దేవుని పాదాలు పట్టుకొని దేవుడి కార్యము చూసే వరకు ఒక ఇంట్రెస్ట్తో, ఎంతూజియాజంతో పరిగెడతాడు. అందుకంటాడు అక్కడ బైబిల్ గ్రంథంలో, ఆసక్తితో ప్రార్థన చేయగా. నీ ప్రార్థన మామూలుగా జరుగుతుందేమో, బట్ యువర్ ప్రేయర్, ఆ మామూలు ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యం చూడలేదు. కానీ నీ ప్రార్థనకి ఆసక్తి తోడైతే తప్పకుండా ఖచ్చితంగా దేవుని యొక్క బిడ్డగా దేవుని కార్యాలను చూస్తామని దేవుని సేవకుని బలపరచడానికి ఇష్టపడుతున్నాను. ఈ ఆసక్తిగా ఏ విషయం ప్రార్థన చేయాలని గమనిస్తూ వచ్చినప్పుడు త్వరగా వాక్యాన్ని ముందు తీసుకుని ఇష్టపడతా ఉన్నా. వాక్యాన్ని గమనిస్తే, నా పేరే పెట్టమని నా జనులు అంటాడు. The book of 2 Chronicles chapter 7 verse 14, 2 దినవృత్తాంతం 7వ అధ్యాయం 14 చూస్తూ వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్, నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి తమ చిన్నతలు విడిచిన అతడు చూసినాడు, ఆకాశం నుండి వారి ప్రార్థన ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తా. నువ్వు నేను దేవుని పేరు పెట్టబడిన జనులం. దేశ స్వస్థత కొరకు ఎవరు ప్రార్థించాలంటే నువ్వు నేనే. దేశ స్వస్థతకు ఎవరు కన్నీరు కార్చాలంటే నువ్వు నేనే. దేశంలో ఉన్న పరిస్థితుల్లో మార్పుకు ఎవరు ప్రార్థించాలంటే నువ్వు నేనే. నా పేరు పెట్టబడిన నా జనులు అంటాడు అక్కడ. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు ప్రార్థిస్తే నేను దేశాన్ని స్వస్థపరుస్తా. అంటే దేని కొరకు ప్రార్థించాలి? దేశ స్వస్థత కొరకు ప్రార్థించాలి. ఫస్ట్ పాయింట్, నువ్వు నేను మన దేశ స్వస్థత కొరకు ప్రార్థించే వ్యక్తులముగా నడుంకొట్టుకుందామని ప్రేమతో తెలియచేస్తున్నాడమ్మా. బికాస్ ద వరల్డ్ నీడ్స్ అవర్ ప్రేయర్. ప్రపంచాన్ని మన ప్రార్థన కావాలి, ప్రపంచాన్ని నీ ప్రార్థన కావాలి విషయాన్ని ఉదయకాల సమయంతో తెలియచేస్తా ఉన్నా. మేబీ యూ ఫర్గాట్. ఎంతవరకు మనం గీత గీసుకుని లోపలే ప్రార్థిస్తున్నాం, కానీ ఆ గీత అవతలే దేశం ఉన్నది విషయం మర్చిపోయామేమో. This message is reminding you that you are supposed to pray for the whole world. నేషన్ కొరకు, దేశం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దిస్ ఫస్ట్ థింగ్,
దేశం కొరకు మనము ప్రార్థించే వారంగా ఉండాలి. గమనించినట్లయితే గనక మరొక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనే అంటాడు అక్కడ తిమోతి గారు, ముఖ్యంగా నెమ్మదిగా సుఖంగా బతకాలి అని అంటూ అందరికీ ప్రార్థించని చెప్పి లిస్ట్ పెడతారండి అక్కడ. చూద్దాం ఒకసారి 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 చూస్తే గనక మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు అందరి కొరకును, రాజుల కొరకును, అధికారులు అందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతలను చెల్లించాలని హెచ్చరించుచున్నాం. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైన దీవెనై ఉన్నది. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనుషులందరి కొరకు, రాజులు, అధికారుల కొరకు, దేశం, ప్రపంచం కొరకు నువ్వు నేను ప్రార్థించకపోతే ఇంకెవరు ప్రార్థిస్తారు? నువ్వు నేను ఉపవాసం ఉండకపోతే ఇంకెవరు ఉపవాసం ఉంటారు? నువ్వు నేను కన్నీరు కార్చకపోతే ఇంకెవరు కన్నీరు కారుస్తారమ్మా? మన ప్రార్థనలో ఆసక్తి తగ్గిపోయి మర్చిపోయామేమో. నా ప్రపంచం కొరకు నేను ప్రార్థించాలనే విషయం మర్చిపోయామేమో. నా దేశం కొరకు ప్రార్థించాలనే విషయం మర్చిపోయామేమో. ఒకవేళ మర్చిపోతే ఈరోజు మొదలుకొని నిజమైన ఆసక్తితో కూడిన ప్రార్థన చేసే ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పరురాలుగా నేను తయారు చేసుకోవాల్సిందిగా ప్రేమతో ఈ మాట తెలియజేస్తున్నా. సెకండ్ పాయింట్కి వచ్చినట్లయితే నిజంగా ఆత్మీయంగా నువ్వు బలపడి ఉండొచ్చు. అనేక సంవత్సరాలు ఒక మంచి దైవ సేవకుని దగ్గర, ఒక మంచి మందిరంలో ప్రార్థనలో బలపడుతూ, వాక్యంలో బలపడుతూ, ప్రార్థనలో వాక్యంలో ఇంకా అసలు లోతుగా వెళుతూ, వాక్యంలో నిగూఢ అర్థాలని దేవుని కృప ద్వారా తెలుసుకుంటూ వచ్చు. కానీ నువ్వు ఉన్న స్థాయిలో నీ తోటి విశ్వాసులు ఉండలేకపోతే, ఇంకా వాళ్ళ స్థాయిని అందుకోలేకపోతే, నువ్వు చేసే ప్రార్థన వాళ్ళకి ఆ ప్రార్థన లోతు వాళ్ళకి రాకుండా ఉంటే, నువ్వు వాక్యం అర్థం చేసుకోగలిగే ఆ యొక్క శక్తి వాళ్ళని ఇంకా తాకకపోతే, నీ తోటి విశ్వాసుల కొరకు నువ్వే ప్రార్థించాలి. నీ తోటి విశ్వాసులు వాక్యములో బలపడాలని, ప్రార్థనలో స్థిరపడాలని, విశ్వాసంలో బలపడాలని, వాళ్ళ ఆత్మీయ మేలు కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు తోటి సహోదరునిగా నువ్వే ప్రార్థించాలి. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. గమనించినట్లయితే గనక ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో 1వ అధ్యాయంకి వచ్చినప్పుడు 1వ అధ్యాయంలో వాస్తవానికి పౌలు అంటూ ఉంటాడు అక్కడ, మీరు ఈ విధంగా ఉండాలని మీ కొరకు దేవుని దగ్గర ఆసక్తిగా ప్రార్థిస్తున్నాను అంటాడు. 1వ అధ్యాయంలో 17, 18, 19 చూస్తూ వచ్చినప్పుడు ఈ మాటను గమనిస్తూ ఉంటాం అక్కడ. ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్డ్స్ 17 to 19 మనం చూస్తూ వచ్చినప్పుడు నిజంగా ఒక క్రైస్తవ సహోదరుడు, క్రైస్తవ సంఘ సహోదరుడు, ఒక క్రైస్తవ సహోదర సహోదరి ఏ విధంగా ప్రార్థించాలి, లేకపోతే ఎలాంటి ప్రార్థన కలిగి ఉండాలనే విషయాన్ని పౌలు గారు వాస్తవానికి తన మాటలతో మాట్లాడుతూ ఉంటాడు. అని నేనంటాను, ఒక పౌలు ఎలాగైతే తోటి సహోదరుడు ప్రార్థిస్తున్నాడో, నువ్వు నీ తోటి వారి కొరకు ప్రార్థించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17, 18, 19 ఈ 3 కలిపి ఉంటాయి ఇక్కడ. ఈ మూడింటిని చూసి వచ్చినప్పుడు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తానా అంటాడు. 19th వర్డ్స్ లాస్ట్ లైన్కి వస్తాయి. కానీ 17th, 18, 19 ఈ 3 వచ్చిన చదవండి ఒకసారి. సంఘ విశ్వాసాలు అభివృద్ధి చెందాలి అని, సంఘ విశ్వాసం ఆత్మీయంగా బలపడాలని, వారి యొక్క భక్తి జీవితం స్థిరపడాలని ప్రార్థనలో ప్రతిరోజు పౌలు సంఘ విశ్వాసాలని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు అక్కడ. ఇంకా అర్థం కావాలంటే ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయంలో 15 నుంచి 19 దాకా చూసి వచ్చినప్పుడు మరో సందర్భం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వారు ఇంకా లోతుగా తెలుసుకోవాలని, ఎత్తు అలాగే లోతు పొడవెడపలండి, వాళ్ళు ఇంకా విస్తీర్ణం కావాలని, వాళ్ళు బలపడాలని మీ కొరకు ప్రార్థిస్తానని అంటాడు అక్కడ. 3వ అధ్యాయంలో 15 నుంచి 19 దాకా ఈ మాటలు మనం చూస్తాం. అంటే 1వ అధ్యాయంలో 17 నుంచి 19, 3వ అధ్యాయంలో 15 నుంచి 19 వరకు చూసి వచ్చినప్పుడు ఈ 2 చోట్ల విశ్వాసుల అభివృద్ధి కొరకు సేవకుడు ప్రార్థిస్తున్నా. నీ గురించి సేవకుడు ప్రార్థిస్తాడు. ఏమాత్రం సేవకుడి విషయంలో వెనకబడ్డాడు, నేను నమ్ముతున్నాను. బికాస్ బీయింగ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, I pray for all my believers, all my children God has given me. ఎలాగైతే నేను నా సంఘ సహోదరుల కొరకు ప్రార్థిస్తానో, నీ సంఘ కాపని కొరకు ప్రార్థిస్తాడు. కానీ నీ సంఘ సహోదరులు, నీ సహోదరుడు, నీ సహోదరి అభివృద్ధి చెందాలి అని అంటే ఈ 2 చోట్ల నా మాటలు వాళ్ళ లైఫ్లో
వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సంఘమంతా చూడాలంటే వాళ్ళ కొరకు నువ్వే ప్రార్థించాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే నీ సహోదరుడి కొరకు నువ్వు ప్రార్థించాలి, నీ సంఘ సహోదరి కొరకు నువ్వు ప్రార్థించాలి. దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ ప్రార్థనలు ఎదగాలని, ప్రార్థనలు బలపడాలని, దేవుని కార్యాలు చూడాలని, విశ్వాసంలో బలహీనలు కాకూడదని నీ తోటి సహోదరుల కొరకు నువ్వు ప్రార్థించాలి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మూడో మాటకు వచ్చినట్లయితే గనక ఏ విషయంలో ఆసక్తి కలిగి ప్రార్థించాలి గమనిస్తే గనక సేవకులకు ప్రార్థించాలి. థర్డ్ పాయింట్, అపోస్తలుడైన పౌలు దేవుని చేత ఎంచుకోబడిన సేవకుడండి. శిష్యులు చేయలేని ఘనమైన పరిచర్య పౌలు చేస్తాడు. శిష్యులు రాయలేని ఘనమైన పత్రికలని పౌలు రాస్తాడు. ఆడ పరిస్థితుల్లో ఎంత గొప్ప పరిచారకుడు కూడా ఏమంటాడో తెలుసా, నా కొరకు ప్రార్థించండి అని మాట్లాడతాడు. చూడాలనుకున్నది గనక ఎఫెసు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 19-20 చూసి వచ్చినప్పుడు, ఎఫెసు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20, మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియచేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడేటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండు అంటాడు. ఇంకొంచెం ముందుకెళ్తే కొలసు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా మరొక సందర్భంలో ఈ కొలసు సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఈ సంఘాన్ని కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే 4వ వచనం జ్ఞాపకం చదువుతున్నాను, గమనించండి ఒకసారి. మరియు నేను బంధకములలో ఉండుట కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థించుడి. జైల్లో ఉన్న పౌలు అంటున్నమాట, ఇలాంటి వాతావరణంలో కూడా దేవుడు వాక్యం ప్రకటించడానికి అనుకూలమైన సమయం ఇవ్వాలని, ఆ అవకాశం ఇవ్వాలని మా కోసం ప్రార్థించండి అంటున్నాడు. అంటే ఒక విశ్వాసిగా నీ సేవకుడి కొరకు, దేవునికి ఇచ్చిన దైవ సేవకుడి కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత అది నీ మీదనే ఉంది. దేవుడిని నిన్ను నడిపించడానికి, నిన్ను బలపరచడానికి, ఆత్మలో నేను స్థిరపరచడానికి ఒక గైడ్గా, ఒక సహోదరుడిగా దేవుడు తన సేవకుడిని నీకు ఏర్పాటు చేశాడు. ఆ సేవకుడు ఎలా ఉన్నాడు, ఆ సేవకుడు కుటుంబం ఈ పరిస్థితుల్లో ఎలాగుంది అని తెలుసుకోలేకపోతే, తెలుసుకునే ఆ పరిస్థితి వాతావరణం లేకపోతే నీ ఇంట్లో, నీ ప్రార్థనలో నీ సేవకుడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను అంటాను, నీ సేవకుడు కొరకు ఆసక్తిగా ప్రార్థన చేయి. నీ సేవకుడు బలపరచబడితే నువ్వు బలపరచబడతావు. నీ సేవకుడిని దేవుడు ఆత్మలో నింపుతా ఉంటే దాని పర్యవసానముగా నువ్వు నింపబడుతూ ఉంటావు. నీ సేవకుడు దేవుడు మర్మాలను బయలుపరుస్తావంటే ఆ మర్మాలని దేవుడి నుంచి నీ సేవకుడి ద్వారా నువ్వు తీసుకుంటా ఉంటావు. నీ సేవకుడు దేవుడు ఒక కొత్త థాట్ ఇస్తే ఆ థాట్, ఆ తలంపు దేవుడు నీకు అనుగ్రహించడానికి నీ సేవకుడిని సాధన నీ కోసం దేవుడు వాడుకుంటున్నాడు కదా. నీ సేవకుడు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన ప్రతిఫలము నువ్వు చూస్తూ ఉంటావు. సో యు ఆర్ సపోజ్ టు ప్రే ఫర్ యువర్ పాస్టర్. నీ సేవకుడి కొరకు నువ్వు ఆశ్చర్యంగా ప్రార్థించు. పౌలుతో వాడు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, నా కొరకు ప్రార్థించండి మీరు. ఆ వాక్శక్తిని దేవుడిచ్చిన ఆ వాక్కుని ఆ సమయానుకూలంగా అలాగే ప్రకటించడానికి నా కొరకు మీరు ప్రార్థించండి, నా కోసం ప్రార్థించండి. ప్రియమైన సోదరుని, ప్రియమైన సోదరుడా, ఇప్పటిదాకా 3 విషయాలు గమనించాం. త్వరగా మీరు తిరిగి జ్ఞాపకం చేస్తున్నాం. ఆసక్తిగా మనము దేశం యొక్క స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. రెండవదిగా ఆసక్తిగా మన తోటి సహోదరులు ఆత్మలో అభివృద్ధి చెందాలని, వాళ్ళ ఆత్మీయ మేలు కొరకు ప్రార్థించాలి. మూడవదిగా ఆసక్తితో నీ సేవకుడు అభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నాలుగవదిగా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, అవసరంలో ఉన్న వాళ్ళకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు అవసరంలో ఉన్న వాళ్ళకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు వాక్యాన్ని గమనిస్తూ వచ్చినట్లయితే ఒక సందర్భంలో పేతురు గారిని చూస్తాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 12 అపోస్తలుల కార్య గ్రంథంలో 12వ అధ్యాయంలో పేతురుని చెరసాలలో పెట్టారు. వాస్తవాన్ని పేతురుని చంపాలి, కానీ చంపడానికి ఆ టైం వీలుపడలేదు కాబట్టి చంపలేదు, జైల్లో పెట్టాం. జైల్లో పెట్టిన తర్వాత ఇంకా తెల్లవారితే అతను సభలో నిలబెడతారు. చంపడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి కాబట్టి చంపేస్తారు. ఆ టైంలో పేతురు చెరసాలలో ఉన్నాడు, సంఖ్యలతో బంధించబడిపోయి ఉన్నాడు. కానీ అతని కొరకు సంఘమంతా కలిసి ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటుంది. అక్కడ 12వ అధ్యాయంలో
5వ వచనం చూస్తామన్నది వచనం మొత్తం అధ్యాయమంతా గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే సంఘం ఇలా కలిసి ప్రార్థిస్తూ ఉందో, అందులో చిన్నలు పెద్దలు అందరూ ఉంటారు అక్కడ, అందరూ ప్రార్థన చేసినప్పుడు అక్కడ పేతురుకి అవసరం ఉన్నాడు. పేతురు సంఘ కాపరిగా చూడొద్దు, మనం మన 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 సహోదరుడిగా చూద్దాం. సంఘ కాపరిగా చూడు, సోదరుగా చూడు, బంధువుగా చూడు, ఎవరిలాగానో చూడు. ఆ వ్యక్తి కష్టంలో ఉన్నాడు. ఆ వ్యక్తి కష్టంలో ఉంటే అయితే 2 పనులు మనం చేయాలి. ఒకటి, మనం చెయ్యి ఇవ్వాలి, చేయగలిగితే. రెండవది, ఆ చెయ్యి ఇవ్వలేకపోతే మన కాళ్ళు ఇవ్వాలి, మోకాళ్ళు. అంటే డైరెక్ట్గా మనం అవతలైతే సహకరించగలిగే స్థాయిలో మనం అంటే సహకరించాలి, అది మంచిది. ఒకటి సహకరించే స్థితిలో మనం లేము అని అంటే, రెండవది మోకాళ్ళతో దేవుని దగ్గర అడగాలి, దేవా వ్యక్తికి సాయం చేయగలుగుతావా. ఎందుకంటే ఆ రోజు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు పేతురుని విడిపించడానికి ఎవరి దగ్గర దమ్ము, ధైర్యం, అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు చేయలేరు, వాళ్ళ నోటి మాట ఇవ్వలేరు. ఏం చేస్తున్నారు? మోకాళ్ళు దేవుని దగ్గర పెట్టారు. దేవా పేతురు చెరసాలలో ఉన్నాడయ్యా, మా సేవకుని విడిపించండి. ఆ రోజున వాళ్ళు చేసిన ఆ ప్రార్థన, చెరసాల్లో చనిపోతాడు అనుకున్న పేతురు అందులో నుంచి బయటకు వచ్చేసాడు. వాళ్ళు పలకరించాడు, మళ్ళీ ముందుకెళ్ళిపోయి స్వార్థ పరిచయలో మళ్ళీ సాధారణంగా వడబడినట్లుగా బైబిల్ చూస్తూ ఉంటాం. అంటే ఇతరుల కష్టంలో ఉంటే, ఇతరులకు ఇబ్బందుల్లో ఉంటే, అయితే నీ మాటతో ధైర్యం ఇవ్వు. లేదంటే రెండవది, నీ చేతితో సాకారం చేసి ధైర్యాన్ని ఇవ్వు. ఈ రెండూ చేయలేకపోతే మూడవది, మోకాలు వేసి దేవుని దగ్గర ఆ వ్యక్తి విడుదల కొరకు గోజులాడు. అవసరం ఉన్నవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. అక్కర్లో ఉన్నవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. మన చుట్టూరానే కాదండి, మన ఫ్యామిలీ మెంబర్స్లో, మన 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 యొక్క రక్త సంబంధంలో, మన ఇరుగు పొరుగు వారిలో, మన స్నేహితుల శ్రేయభిలాషుల్లో అనేక మంది అవసరంలో ఉన్నారు. మనం చేయాల్సినవి, రెస్పాండ్ అవ్వాల్సినవి 3 విషయాల్లో. ఒకటి, నోటితో రెస్పాండ్ అయ్యాలతో మాట్లాడి ధైర్యం చెప్పు. 2, నువ్వు చేయగలిగే స్థితిలో ఉంటే చేయూతనిచ్చి సహకరించు. 3 ప్రాముఖ్యమైనది. 2 చేయలేకపోతే మూడోది ఖచ్చితంగా చేయాల్సింది మోకాలు వేసి వాళ్ళు విడుదల కొరకు దేవుని దగ్గర ఆయన పాదాలు పెట్టుకొని కూర్చోడటమే. పేతురు కొరకు విశ్వాసం చేసిన పని అదేనండి. మాట చెప్పడానికి ఆ వ్యక్తి దగ్గరలో లేడు. చేయించి ఎవరికైనా డబ్బులు ఇచ్చి విడిపించడానికి ఛాన్స్ లేదు. అల్టిమేట్గా థర్డ్ పార్ట్ పట్టుకున్నారు. మోకాళ్ళ వేసి దేవుని దగ్గర కన్నీరు గాడ్చి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు స్పందించాడు, దూతను పంపించాడు, పేతురుని విడిపించేశాడు. కారణం వాళ్ళ ప్రార్థన. నువ్వు నిజంగా నీ ఇరుగు పొరుగు వారి కష్టం ఉన్నారు అంటే వారి కొరకు నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థిస్తే దేవుడు పేతురికి దూతను పంపించి విడుదలిచ్చినప్పుడు నువ్వు ఎవరికో ప్రార్థన చేస్తున్నావో వాళ్ళ కొరకు దేవుడు విడుదలని సిద్ధపరచలేడా? మేబీ యువర్ నాట్ ప్రేయింగ్ విత్ సీల్. ఆసక్తిగా ప్రార్థన చేయలేకపోతున్నావేమో. కాబట్టి ఇరుగు పొరుగు వారు, బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, శ్రేయభిలాషులు వాళ్ళ శ్రమంలో, శోధనలో, అలాగే వాళ్ళ ఫ్యామిలీని నెట్టుకుంటూ వస్తున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు మేలు చూడాలంటే నువ్వు ఈరోజు మొదలుకొని వారి గురించి, వారి విడుదల గురించి ఆసక్తిగా ప్రార్థించవలసిందిగా ప్రేమతో మాట్లాడతానండి. ఇలాగ ప్రార్థించిన వాళ్ళు బైబిల్లో చాలామందే ఉన్నారు. నీకు కొద్దిగా జ్ఞాపకం చేస్తా, లోతు గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నా. తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడే దేవుడు స్నేహితులకు క్షమించాడని వాక్యం చెప్తుంది. స్నేహితులు యోబు ఏమైనా మేలు పొందాడా? లేదే. వాళ్ళు వచ్చి ధైర్యపు మాటలు చెప్పిందే లేదు. వాళ్ళు వచ్చి 7 రోజులు అసలు మాట్లాడనే లేదు. 7 రోజులు మాట్లాడలేదు. ఎదురు కూర్చున్నారు. ఈయనేమో అంత నష్టపోయాడు, ఆస్తి నష్టపోయాడు, తన శరీరంలో ఆరోగ్యం నష్టపోయాడు, మొత్తం నష్టపోయాడు. నష్టపోయి ఒంటరిగా ఏకాగా మిగిలిపోయిన తన స్నేహితుడికి వచ్చి 7 రోజులు వాళ్ళు ఏం మాట్లాడాలి. ఆఖరి 7వ రోజు యోబే మాట్లాడడం మొదలు పెడతాడు. 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడిన దగ్గర నుంచి, వాళ్ళు మాట్లాడిన మాటల్లో చాలా వరకు మనం చూస్తూ వచ్చినప్పుడు అన్ని సూటిపోటు మాటలే, ముళ్ళలాంటి గుచ్చుకునే మాటలే. కానీ యోబు తన స్నేహితుడు ప్రార్థించినప్పుడు వాక్యం చెప్తారు 42వ అధ్యాయంలో. సో వీఆర్ సపోజ్ టు ప్రే ఫర్ అవర్ ఫ్రెండ్స్. వాళ్ళ నుంచి మనం మేలవుతుందా, కీడవుతుందా, దట్ డజంట్ మ్యాటర్. ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ ప్రేయర్. దేవుడు నీ ప్రార్థనని దృష్టిలో తీసుకుంటాడు, కానీ వాళ్ళ వల్ల నువ్వు మేలు పొందావా, మేలు పొందలేదా అని దేవుడు పరిగణలోకి తీసుకోడు. అలాగే నీ బంధువుల విషయంలో కూడా అబ్రహాము గారు తన బంధువు లోతు కొరకు ప్రార్థిస్తూ ఉంటారు. వాస్తవాన్ని లోతు ఫ్యామిలీ చచ్చిపోవాలి ఆ రోజు సొదొమ గొమొర్రాలో. ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసినప్పుడు ఆ నాశనంలో అనేక ప్రజల మధ్యలో ఈ ఫ్యామిలీకి నాశనం అయిపోవలసిందే.
కానీ దేవుడి దగ్గర అబ్రాహాము గారు 50 మంది, 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది అని దేవునితో అతను బేరమాడుతూ ఉంటే, దేవుణ్ణి మళ్ళీ 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 యాచిస్తూ ఉంటే, ఆ ప్రార్థనకి దేవుడు స్పందించి ఆ నాశనంలో యోబు వదిలేయకుండా యోబుని తప్పించడం వాటిని చెప్తుంది. ఆది కాండంలో నీ బంధువుల కొరకు నువ్వు ప్రార్థించే బాధ్యత అది నీదే. వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళ కష్టంలో ఉంటే విడుదల కొరకు, అవసరంలో ఉంటే దేవుడు సహాయం చేయడం కొరకు వాళ్ళ తరపున నువ్వే దేవుని దగ్గర మోకరించి ప్రార్థించిన విషయాన్ని దేవుని సేవకునిగా సహోదరునిగా ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నానమ్మా. దీని సందర్భాలను బైబిల్లో మనం చాలానే చూస్తాం. ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థించాల్సిన బాధ్యత అది మనదే. వాళ్ళు మన చుట్టూ దేవుడు మన నైబర్స్గా పెట్టాడు. వాళ్ళ అవసరంలో నీ తరపున నేను ఉన్నాను అని ధైర్యం చెప్పగలిగిన శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే మన ప్రార్థన సర్వశక్తి మంతునితో ఉన్న కనెక్షన్. మనం డైరెక్ట్గా భూమి ఆకాశం సృజించిన దేవునితో మాట్లాడగలిగేంత రిలేషన్షిప్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడండి. సో మన చుట్టూ ఉన్న వాళ్ళ కష్టంలో ఉంటే వాళ్ళ తరపున ఎవరు రికమెండ్ చేయాలి దేవునికి? నువ్వే. ఇరుగు పొరుగు వారి కష్టంలో ఉంటే వాళ్ళని దేవుని దగ్గర రికమెండ్ చేయాల్సింది, వాళ్ళ జీవితంలో మేలు చూడడానికి దేవుడి మనస్సుని సాధించాల్సింది నువ్వే. జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. నిజంగా మనని మేలు పొందినా మేలు పొందకపోయినా, ఎదుటి వాడు మోసం చేసినా, మనం నష్టపరిచినా ప్రార్థించాలి, మనం క్షమించాలి. మనం మన కష్టం ఉన్నారంటే దేవా ఆ వ్యక్తికి సహాయం చేయ్యా, ఐఎమ్ ఫర్గెటింగ్ ఆల్ ద థింగ్స్, నేను మర్చిపోయాను, అతను చేసిన అన్యాయాన్ని మర్చిపోయాను, అతను మాట్లాడిన మాటలను మర్చిపోయాను, అతను ప్రవర్తన మర్చిపోయాను అయ్యా, ఈరోజు అతని కష్టంలో నాకు అతని సహాయం చేయవయ్యా అని అతని తరపున మనం ప్రార్థన చేయాలి. ఆ కుటుంబం తరపున మనం ప్రార్థన చేయాలి. ఆమె తరపున మనం ప్రార్థన చేయాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది మన బాధ్యత. రోజున ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరుడా, 4 మాటల్లో ఏ విషయంలో ఆసక్తితో ప్రార్థన చేయాలి, ఆసక్తిగా ఏ అంశాలు ప్రార్థన చేయాలి, ఏ విషయం ప్రార్థన చేయాలని గమనిస్తూ వచ్చాం. మొట్టమొదటిగా దేశము కొరకు ప్రార్థన చేద్దాం. దేశం స్వస్థత కొరకు మనం ఆసక్తిగా ప్రార్థన చేద్దాం. ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేద్దాం. మిగిలిన వాళ్ళతో పాటుగా నువ్వు కూడా కాలం చేసేస్తే తర్వాత ఏంటి? అది జరగకుండా ఉండగానే let us all pray for the healing of our nation. మన దేశం స్వస్థపరచబడాలి అని ప్రార్థించడానికి ఒక తీర్మానం తీసుకుందాం. మన తోటి సహోదరులు, మన తోటి సంఘ సహోదరులు ఆత్మలో అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని వారి కొరకు ప్రార్థన చేద్దాం. మన కోసం దేవుడు ఏర్పాటు చేసిన సంఘ కాపరి పోషించబడాలని, నడిపించబడాలని, బలపరచబడాలని, దేవుని ఆత్మశక్తిని ఇంకను ఘనంగా సాధించాలని సేవకుని కొరకు, సేవకుని వెనకాల మన ప్రార్థన అవసరం ఉంది. ఈ లాక్డౌన్ టైంలో ఆరాధన జరగలేని పరిస్థితుల్లో అనేక మంది సేవకులు విపరీతమైన కష్టంగా వెళ్తున్నారమ్మా. నోటి మాట సాయం చేయలేకపోతే, చెయ్యిచ్చి సాయం చేయలేకపోతే వాళ్ళ కొరకు నువ్వు మోకాలేసి ప్రార్థన చేయ దేవుని దగ్గర. ఏజెన్సీల్లో సేవకులు విపరీత కష్టాన్ని భరిస్తున్నారు. పల్లెటూరులో సేవకులు విపరీతమైన కష్టాన్ని భరిస్తున్నారు. దేవుడు పిలిచిన పిలుపుకి లోబడి వాడు చేస్తున్న సేవ ఈ కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్నప్పుడు, విశ్వాసాలు బలహీనలైపోయినప్పుడు, విశ్వాసాలు హాస్పిటల్ పాలైపోయినప్పుడు, విశ్వాస పని దొరకనప్పుడు వాళ్ళ మీద ఆధారపడిన సేవకుడు విపరీత కష్టంగా వెళ్తున్నాడు. ప్రార్థించు. ఒకవేళ నీ సేవకుడు అదే కష్టంలో నీకు కనిపిస్తే నీ సేవకుడు ప్రార్థించు. లేదా నేను తెలిసిన సేవకుడు కష్టం ఉన్నాడని తెలిస్తే ఆ సేవకుడు దేవుడు సహాయం చేయాలని నువ్వు ప్రార్థించు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సేవకుల ఆశీర్వాదం కొరకు, సేవకుల దీవెన కొరకు, సేవకులు ఇంకా దేవుని చేత బలపరచి నడిపించబడడం కొరకు వాళ్ళ వెనుక నీ ప్రార్థన ఉండాలి. 4th and the final point మనం చూసాం. అవసరంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, యూ కెన్ జస్ట్ నేమ్ ఇట్. నీ బంధువులు, నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, రక్త సంబంధికులు, నీ తోడబుట్టిన వాళ్ళు, ఇక నేమ్ ఇట్. అలా చెట్ట రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎవరు కష్టంలో ఉన్నారంటే వాళ్ళ కొరకు ప్రార్థించవలసిన బాధ్యత అది నీదే. మర్చిపోయాయి మేమము.
ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక చిన్న గీత గీసుకొని ఆ గీతలో మన ఫ్యామిలీని పెట్టుకొని వాటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నామేమో. అది కాదు, ఇంకా చాలా ఉంది. ఇవన్నీ మనమే ప్రార్థించాలి. వీటన్నిటి కొరకు మనమే ప్రార్థించాలి. వీళ్ళందరి కొరకు మనమే ప్రార్థించాలి. ఆసక్తిగా ప్రార్థిద్దాం. దేవుని గొప్ప కార్యాలని వాళ్ళ జీవితంలో అనుభవిస్తూ ఉంటే వాళ్ళని చూసి మనం దేవుని నామాన్ని కనపరుద్దాం. వాళ్ళకు ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి దేవుడు మనల్ని బలపరుస్తూ దీవిస్తూ ఉంటే ఆ మేళ్ళను మనము అనుభవిద్దామని ప్రేమతో మాటలు తెలియజేస్తున్నా. 2 weeks బ్యాక్ మెసేజ్ని గుర్తు చేస్తున్నాను. యూ కెన్ గో అండ్ సెర్చ్ ఇన్ యూట్యూబ్. మీరు వెనక్కి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. జస్ట్ 2 weeks బ్యాక్ ఆసక్తిగా వాక్యాన్ని పరిశీలన చదువుకున్నా. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలని చూసాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూస్తున్నాము, ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన వారముగా ప్రార్థిద్దాము. తద్వారా కలిగే మేలుని మనం పొందుకుందాము. మనం ఎవరికో ప్రార్థన చేస్తున్నామో వాళ్ళందరూ మేలు పొందడానికి మనం కారణమవుతాం. తనలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలని మేము పరిశీలన చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ రెండవ పార్ట్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. ఈ రెండవ భాగంలో ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉండాలని మేము గమనించాం తండ్రి. ఏ విషయంలో ప్రార్థించాలో, ఏ సందర్భాలు బట్టి, ఏ విషయాలు బట్టి ప్రార్థించాలో నీ వాక్యం తెలుసుకున్న మేము ఈ సమయం మొదలుకొని ఒక తీర్మానం తీసుకొని మీతో నిబంధన చేసుకొని ప్రార్థించడానికి అడుగు ముందుకు వేసి మా ప్రార్థనను బట్టి అనేకుల మేలు పొందగలగడానికి సహాయం ప్రాధాయపడుతున్నాం యేసయ్యా. ప్రార్థించిన కారణాన్ని బట్టి మేము కూడా మేలు పొందగలగటానికి సహాయం ప్రాధాయపడుతున్నాను తండ్రి. ఈ మాటలు అందరిని దర్శించాయో, ఏ గృహాల్లోకి ఈ మాటలు ప్రవేశించాయో అట్టి ప్రతి గృహాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సోదరుని, ప్రతి సహోదరిని, ప్రతి ఫ్యామిలీని మీరు దీవించిన ప్రాధాయపడుతున్నాను యేసయ్యా. ప్రతి అవసరం తీర్చండి స్వామి. ప్రతి వారి అక్కర తీర్చండి స్వామి. ఎవరు ఏ లోటులో ఉన్నా, ఏ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నా నీ నామముకి మారమై ఇబ్బంది తొలగిపోలాగున, లోటు తొలగిపోలాగున, నీ సమృద్ధిని చూడగలిగేలాగున సహాయం ప్రాధాయపడుతున్నాను యేసయ్యా. ఈ మెసేజ్ అనేకులను బలపరచులాగున, బలపరిచిన మేము ఇంకా అనేకులను బలపరచడానికి ఈ మెసేజ్ని ఉపయోగించుకోగలిగేలాగున సహాయం ప్రాధాయపడుతున్నాం తండ్రి. అయ్యా, మా కుటుంబాలు దీవించబడేలాగున్నా, ప్రార్థించడం వల్ల లోతు ఎలాగైతే భక్తులు దీవించబడిన సందర్భాలను బైబిల్లో చూస్తూ ఉంటాము. యోబు తన ప్రార్థించినప్పుడు ఎలా దీవించబడ్డాడో మేము కూడా అట్టి దీవెలని నీ నామముకి మారమై సొంతం చేసుకోగలగటానికి సహాయం ప్రాధాయపడుతున్నామయ్యా. లోతు కొరకు ప్రార్థించిన అబ్రహాము దీవించబడినట్లుగా బైబిల్లో మేము గమనిస్తూ వస్తున్నాం. యోబు తన ప్రార్థించిన కారణాన్ని బట్టి నువ్వు అతను దీవించినట్లుగా బైబిల్లో మాకు స్పష్టమైన వచనాలను మేము చూస్తున్నాము తండ్రి. వాటిని బట్టి మేము ధైర్యపరచబడి మేము ప్రార్థిస్తూ ఉంటే అది మాకు మేలవుతుంది అని మేము తెలుసుకొని మీరు చెప్పిన మాటకి లోబడి దేశ స్వస్థత కొరకు ప్రార్థించేవారముగా, మా తోటి సహోదరుల ఆత్మీయ మేలు కొరకు ప్రార్థించేవారముగా, మీరు ఏర్పాటు చేసిన సేవకుల మేలు కొరకు ప్రార్థించేసేవారముగా, వస్తువులను అనేకుల కొరకు ప్రార్థించేసే వారంగా ఉండగలగటానికి ఈ ప్రార్థనలు వాళ్ళందరి జీవితాల్లో మేలు, మా కుటుంబానికి ఆశీర్వాదం తీసుకురాగలగటానికి సహాయం ప్రాధాయపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ప్రేమ, కాపుదల, సహాయం మనకే మన కుటుంబాలకు తోడుగా ఉండి ఆయన నామముకి మారదమై బలపరిచి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరి ప్రణామంలో పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మెసేజ్ కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు దీనిని మీ ఫ్రెండ్స్కి, ఇరుగు పొరుగు బంధువులకి మీరు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా మేలు పొందటానికి మీరు సాధనంగా వాడబడవలసిందిగా మీ ప్రేమతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు మనకందరికీ మన దేవుడు తన కృపను, తన కాపుదలను తోడుగుండనిచ్చి బలపరిచి నడిపించను గాక. ఆమేన్. అందరికి ప్రణామాలు పేరు పేరైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.